ఐగుప్తు దేవతల మీద దేవుడు యుద్ధానికి వెళ్ళి వాళ్ళని ఓడించి తన ప్రజలు అనబడే ఇజ్రాయేలీల్ని ఆయన ఎలా అయితే బయటికి తీసుకొచ్చాడో, యేసు ప్రభువు కూడా ఈ ప్రస్తుత దుష్టకాలము నుండి విమోచించవలనని పస్కా పండగ రోజు సిలువ మీద ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఈ ఈ ఈ ఈ దురాత్మ సమూహాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఆయన విజయాన్ని, అంటే యుద్ధం చేసి ఆయన తన పునరుద్ధానం ద్వారా, మరణ పునరుద్ధానాల ద్వారా దాన్ని జయించాడు అన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎలా అయితే ఇజ్రాయలైట్స్ ఈజిప్షియన్ సొసైటీలోంచి బయటకు వచ్చిన తర్వాత దేవుని ప్రజలుగా బోధ చేయబడి దేవుని ప్రజలుగా ఎట్లయితే సమాధానం కలిగిన, పీస్ కలిగిన, రెస్ట్ కలిగిన ల్యాండ్లో ఎస్టాబ్లిష్ చేయబడ్డారో, అలా ఇలాంటి లోక వ్యవస్థలో నుంచి దేవుడు మనల్ని సేవ్ చేసి బయటకు తీసుకొని వచ్చి ఆయన బోధ ద్వారా సమాధానకరమైన నూతన సృష్టిలో ఆయన రాజ్యంలో మనల్ని స్థిరపరుస్తున్నాడు. ఈ ఈ ఎక్సడస్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ నిర్గమకాండంలో, దాని యొక్క మోడలు మనకిక్కడ నెరవేర్పులో కనిపిస్తుంది అన్న సత్యాన్ని మనం గమనించాలి. సో దేవుడు ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటే, దేని కింద ప్రయాసపడుతున్నావు, ఎందుకు ప్రయాసపడుతున్నావు, మనల్ని ప్రయాసపడేటట్లు చేస్తున్నది ఎవరు అన్నది మనకు అర్థం అవ్వాలి. సో యేసు ప్రభు ఈ వ్యవస్థలోంచి బయటకు తీసుకొచ్చిన వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? పరలోకమందున్న మా తండ్రి, నా రాజ్యం రావాలా, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అంతటా నెరవేర్చబడాలా. మరలా ఇంతకు ముందున్న ఆర్డరు రెస్టోర్ అవ్వాలా.